ఇండియా గెట్స్ మూవింగ్ ఛాలెంజ్లో 39th డే. నా ఓవరాల్ ఫిట్నెస్ రొటీన్లో 591st డే ఈరోజు. నా దగ్గరికి ఒక యంగ్ ఫీమేల్ పేషెంట్ ఒక ప్రాబ్లం తోటి వచ్చింది. ఆమె ఆ ప్రాబ్లం రికగ్నైజ్ చేసి నా దగ్గర రావడానికి 6 months పట్టింది. సో నేనేం చేసిన అంటే ఆ ప్రాబ్లం సివియరిటీ చూసి ఇమీడియట్ ట్రీట్మెంట్ అవసరం ఉందని చెప్పిన. కానీ ఆమె ఆ ట్రీట్మెంట్కి రెడీ లేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక పెద్ద మనిషి ఆల్రెడీ ఒక క్రానిక్ డిసీజ్ తోటి హాస్పిటల్ అడ్మిట్ అయింది. ఆ ట్రీట్మెంట్ నడుస్తుంది, ఇంకొద్ది నెలలు కూడా నడిచేటట్టుంది. సో ఆల్రెడీ ఆమె ఉంది కదా, నేను ఇప్పుడు ఎందుకు ట్రీట్మెంట్ చేయించుకోవాలని చెప్పి ఆమె నాతో అన్నది. ఇట్లా అనడానికి కారణం ఏముంటాయంటే, ఒకటి ఫైనాన్షియల్ కాస్ట్ భయపడి, ఇంకొకటి మళ్ళీ నేను కూడా పేషెంట్ అయితే ఎట్లా అని అనుకొని, అండ్ ఇంకొకటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి డెసిషన్కి రావచ్చు పేషెంట్. కాకపోతే మనం రియలైజ్ కావాల్సింది ఏంటంటే, ఈమె ట్రీట్మెంట్ చేయించుకోకపోతే సివియరిటీ పెరుగుతుంది అనుకున్నప్పుడు ఫస్ట్ ఈమె ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఎందుకంటే అట్లా చేయించుకోకపోతే ఇద్దరు పేషెంట్లు తయారవుతారు. ఈమె ట్రీట్మెంట్ ప్రొలాంగ్ అయ్యే కొద్దీ ఈమె ఫైనాన్షియల్ బర్డెన్ కూడా పెరుగుతుంది. అది ఫ్యామిలీ మీద పడవచ్చు, ఈమె మీద పడవచ్చు. అండ్ ఎంత డిలే చేస్తే ట్రీట్మెంట్ అవుట్కమ్ అంత పూర్ ఉంటుంది అనమాట. సో నష్టం ఈ మనిషికి ఎక్కువ ఉంటుంది బేసికలీ ఇక్కడ ఆ ఫ్యామిలీకి నష్టమే, ఈ అమ్మాయికి కూడా సర్జరీ డిలే అవ్వడం వల్ల ఇబ్బంది ఉంటుంది అనమాట. నా ఉద్దేశంలో అయితే ఈ అమ్మాయి ట్రీట్మెంట్ చేయించుకోవడం ఇంపార్టెంట్. దానివల్ల ఈమెకి తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈమె మీద అయ్యే ఆ ఫ్యామిలీ మీద అయ్యే ఫైనాన్షియల్ బర్డెన్ తక్కువ ఉంటుంది. ఈమె రికవర్ కావడం వల్ల ఆ పెద్ద మనిషిని చూసుకునే పొజిషన్లో కూడా ఏమి ఉంటుంది అనమాట. సో ఈ 3 factors వల్ల ఈ అమ్మాయి ట్రీట్మెంట్ చేయించుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. ఇలాంటి కేసెస్ మీకు వచ్చుంటే మీరేం చేసి ఉంటారో మీరు కమెంట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ ఆర్ ఒపీనియన్ షేర్ చేయొచ్చు.